జనరల్‌గా ఒక ఆర్కిటెక్చర్ అయినా, ఒక స్ట్రక్చరల్ ఇంజినీర్ అయినా, ఎవరైనా ఒక ఇంజినీర్స్ ఉంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్‌ని కాంటాక్ట్ అవుతారన్న. అవును. లేదా ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ఎవరిని కాంటాక్ట్ అవుతారన్న? అంటే ఓనర్స్‌నా? లైక్ ఎవరిని ఆ! కాంటాక్ట్ అవుతారు? అదే. ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఒక డెవలపర్ హ్మ్. డెవలప్‌మెంట్ అంటే ఒక ల్యాండ్ తీసుకొని డెవలప్‌మెంట్ అగ్రీమెంట్ చేసుకొని డెవలపర్ ఎవరైతే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేసి ఇస్తారో వాళ్ళే బాస్ అన్నమాట. ఒక ప్రాజెక్ట్ మేనేజర్. వాళ్ళతో మనకి సంబంధం లేదు. జస్ట్ రిపోర్టింగ్ వర్క్ ఉంటది. రిపోర్టింగ్. ఎందుకంటే రేపు హ్మ్. పెట్టుబడి పెట్టేది మొత్తం కూడా వాళ్ళే కాబట్టి. ఓకే. ఓకే. యాహ్! దే ఆర్ రియల్ ఓనర్స్. అయితే దాంతో పాటు ఒక ప్రాజెక్ట్‌లో ఆర్కిటెక్ట్‌తో గాని కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, స్ట్రక్చరల్ కన్సల్టెంట్‌తో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, హ్మ్. ఎంఈపీ కన్సల్టెంట్‌తో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, పీఎంసీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ థర్డ్ పార్టీ చెకింగ్ వాళ్ళతో కానీ, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌తో కానీ ఒక హ్మ్. ప్రాజెక్ట్ మేనేజర్ ఒక గుడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయగలిగితే ఆ ప్రాజెక్ట్‌లో కావాల్సిన డ్రాయింగ్స్ గాని, రిపోర్ట్స్ కానీ, స్పెసిఫికేషన్స్ గానీ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది యాస్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్‌గా.